అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపని ఆజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మములు బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 46-47 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 10th ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన పిల్లలందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగును గాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ రాజు ద గ్రేట్ కింగ్ నెబుకద్నెజర్ మామూలుడు కాదు. అతనికి ఒక కల వచ్చింది. దాంతో అతనికి కలవరం కలిగింది. ఆ మర్మం చెప్పగలిగినవాడు ఎవడూ లేడు. ఎందుకంటే కల మర్చిపోయాడు. కలవరం కలిగిందని నాకు చెప్పాలంటాడు. కల చెప్పాలి, కల యొక్క భావం చెప్పాలి. దీన్ని ఆత్మీయుడైనటువంటి దేవుని భక్తుడైనటువంటి దానియేలు ప్రేయర్ చేసుకుని, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ప్రేయర్ చేసుకున్నారు. దేవుడు దానియేలు బయలుపరిచాడు. కల భావం 2 చెప్పేశాడు. దాంతో అసలు రాజు ఫ్లాట్ అయిపోయాడు, పిచ్చుడైపోయాడు. అంతే సాష్టాంగ నమస్కారం చేశాడు దానియేలుకి. చూడండి ఎంతగా ఇచ్చించాడో, ఎలాంటి ప్లేస్కి లేవనెత్తాడు. 48-49 వచనాల్లో. ఎస్, అంతేకాదు, నీ దేవుడు దేవతలకే దేవుడు, రాజులకు ప్రభు, అంతే మర్మాలు బయలుపరిచాడు అన్నాడు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట దేవుడు ఈ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇయర్ ఫ్రూట్ఫుల్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వచ్చే ఆదివారం ప్రభు చిత్తమైతే మరి అన్నింటి గురించి వర్తమానాలు ఉంటాయి. మీ మధ్యకు వచ్చి స్వస్థతలు చేసే, అలాగే అనౌన్స్ చేసేటువంటి ఈ కృప ఉంటుంది వచ్చే ఆదివారం. ఎందుకంటే 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ మహాపండుగ. మీ బంధువులు, స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఓ ఘనమైన ఫెస్టివల్లో పిలవండి. ఎస్, ఈలోపు ప్రతిరోజు ఉదయం వచ్చే వాక్యాన్ని వినండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, దేవుడు ఒక వరం ఇచ్చాడు దానియేలుకి. మర్మాలు బయలుపరిచే వరం దేవుడిచ్చాడు. దానియేలు వెంటనే అవి చెప్పేసేవాడు. అంతే, తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాడు చూడండి. రాజు ఫ్లాట్ అయిపోయాడు, పిచ్చోడైపోయాడు. అంతే, సాష్టాంగ నమస్కారం చేశాడు. అంతే. ఈ లోకము దేవుని కుమారుడు ప్రత్యక్షత కోసం మిగులు ఆశతో అపేక్ష ఎదురు చూస్తుంది. ఒక్క వరం దానియేలుని ఏ స్థితి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయింది. ప్రైజ్ జీసస్. ఇదే అధ్యాయం 48-49 వచనాల్లో. గ్లోరీ టు లార్డ్. మనలో ప్రతి ఒక్కరికి దేవుడు దైవ కుమార్తెలాగా, దానియేలులాగా, అలాగే యేసేపులాగా, దావీదులాగా, అలాగే పౌలులాగా, పేతురులాగా వరాలు ఇవ్వాలి, గిఫ్ట్స్ ఇవ్వాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి, కృపనివ్వాలి. ఇటు మనం ఫ్రూట్ఫుల్గా మారాలి, ఇటు వరాలతో నింపబడాలి, మన వెలుతులు పోర్చబడాలి. అద్భుత రీతిలో దేవుడిని బ్లెస్ చేయాలి. ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా, అలాగే ప్రాపర్టీకి ఓడ్లా ఉండాలి నీ మాట. అలాంటి కృపలు, తలాంతులు దేవుడు దానియేలుకి ఇచ్చడం నీకు నాకు ఇచ్చును గాక. గట్టిగా చెప్పు ఆమేన్ అని చెప్పు. ఈ అభిషేక పండుగ 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్, ఇదే అభిషేకం. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎవరు విద్యార్థులు కానీ ఎవరు మిస్ చేసుకోవద్దు. ప్రార్థన ఆశ్చర్యకరణ. దానియేలుకి ఎలాంటి కృపనిచ్చావు, ఎలాంటి వరాన్ని ఇచ్చావు, అది నీవిచ్చేది నాయన, మనుషుల వల్ల కాదు. అది మా జ్ఞానం కాదు, మా భక్తిని బట్టి, నీ కృపను బట్టి జరిగేది కనుక 6 ఆలివ్ ఆయిల్ అనంటింగ్ ఫెస్టివల్స్ అయిపోయింది. 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ ఇప్పటి నుంచి మనం సిద్ధపడతాం. మహాపండుగ అనేక వేల మంది తీసుకురండి. ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లో ఉన్న వాళ్ళు కూడా వేల మంది వచ్చేసేలాయా కృప చూపించండి. ఆ రోజు 10,000 మంది వస్తారని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను. నడిపించండి. 4 వర్షిపులు గొప్ప జయంగా జరగాలి. ఇప్పటి నుంచి ప్రేయర్ చేస్తున్నాం. అందరికీ ఇలాంటి కృపావరాలు ఇవ్వండి. దైవ కుమార్తెలు మేము సిద్ధపడాలి. బలమైన ఆత్మాభిషేకం నింపబడాలి. చీకటి తొలగిపోవాలి. అయ్యా, రేపు బుధవారం స్పెషల్ వర్తమానం ఏకాత్మ. నాయన విశ్వసించి వారు ఏక మనస్సు అన్నాం. దాని గురించి స్పెషల్ మెసేజ్ ఇవ్వండి. కృప చూపించిన గొప్ప కార్యాలు, చీకటి తొలగించిన అపాధులు లైపరచండి. మమ్మల్ని అందరినీ దీవించండి. జాబ్ లేని జాబ్స్ ఇవ్వండి, జాబ్స్లో హైక్స్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి, సమాధానాన్ని, అస్వస్థ గురించి స్వస్థపరచండి. ఏ నామమున ఇప్పుడు మీకు స్వస్థత కలుగును గాక, చీకటి తొలగిపోను గాక. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి దేవుడి జ్ఞానం, వివేచన, కృపనిచ్చిన గాక. అమ్మాయి అండ్ గేట్ ఎగ్జామ్స్, అలాగే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్, అలాగే 10th ఎగ్జామ్స్ దగ్గర పడతారు. ఇంకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి సిద్ధపరచండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యాన్సర్ ఉన్న బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమం దయచేయండి. గర్భాలు ఇవ్వండి, గర్భిణీ క్షేమాలు ఇవ్వండి, జాబ్స్ ఇవ్వండి ఆయన, బిజినెస్లు ఇవ్వండి అయ్యా, ఫైనాన్షియల్ మెరాకిల్స్ చేయండి అయ్యా. అయ్యా, అన్ని విషయాల్లో అద్భుతాలు చూడాలా, చీకటి తొలగిపోవాలా, వ్యతిరేకతలు కొట్టివేయాలి, కృప చూపించండి, గ్రేట్ మెరాకిల్స్ చేయండి, జయముని ఇవ్వండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్, సిద్ధపడిన ఆశీర్వాదం మార్చండి. చీకటి తొలగి ఈరోజు పరిచయలో పనులన్నీ తోడండి, దీవెన దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మీలో ప్రతి ఒక్కరికి, మనలో ప్రతి ఒక్కరికి వరాలు దేవుడిచ్చును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్ అని చెప్పు, దేవుడిస్తాడు. ఆమేన్.